నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలుస్తారు, చంద్రబాబు లేదా జగన్? జగన్మోహన్ రెడ్డి ఎందుకండి? అన్నోళ్ళకి బ్రహ్మాండంగా చేస్తున్నాండి అతనే. అంటే 5 సంవత్సరాల్లో మీకు ఏం మంచి జరిగింది? అన్ని సచివాలయాలు మంచి జరిగాయి, పింఛన్లు మంచి జరిగాయి, వ్యవసాయం రుణమాఫీలు జరిగాయి, అన్ని బ్రహ్మాండంగా చాలా బాగా ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి మించిన పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నాడు. మరి ఎవరు పథకాలు నమ్ముతారు, జగన్ ఇయ్యా లేదంటే చంద్రబాబు? మాకు జగనే కావాలండి. ఎన్ని 100% మళ్ళీ జగన్కి రావాల. మరి ఇచ్చిన హామీలు ఎవరు నెరవేర్చారు, జగనా చంద్రబాబు? జగనే. మరి చంద్రబాబు ఇచ్చే హామీలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమున్నాయి, ఒక్కటి నిజం లేదు. అన్నీ పెంచి అబద్ధాలు ఆడి మాయ చేశాడు అంతే. మరి జగన్ చంద్రబాబులో ఎవరిని నమ్ముతారు జనాలు? జగన్నే నమ్ముతారు. ఎలా ఎట్లా నమ్ముతారు కానీ ఎట్లా నమ్ముతారు చెప్పండి. మీకు పథకాలన్నీ అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయి బ్రహ్మాండంగా. ఇంటికి వచ్చి ఆరు తొలి ఎగ్గొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. సచివాలయంలో నేపథ్యం ఉంది, పెనగాల నిమిషాల పనులు చేస్తున్నారు. అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పథకాలతో పాటు స్కూల్స్ అండ్ అలాగే సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేశారంటున్నారు. చూసారా, ఏమైనా జరిగినాయి? అన్నీ జరిగినాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. దేనికి తడమాకలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. జగన్ మాత్రం ఒంటరిగా వస్తున్నారు. ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తాడు. ఎందుకు అంత నమ్మకం? నమ్మకం దేవుడిని నమ్మకపోతే ఓడి నమ్ముతాం మనం. దేవుడినే నమ్ముతాం. అలా ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం పీకడానికి వస్తారండి. ఏం పీకుతారు, ఉండగా దిగడానికి వస్తారు. కానీ పెదలు కోరి కష్టాలు తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు గెలిపించుకుంటానే. ఇప్పుడు సచివాలయాల్ని, వాలంటీర్ని ఏర్పాటు చేశారు కదా, వాటి వల్ల మీకు ఏమైనా మంచి జరిగింది? అన్నీ మంచి జరిగాయి. ఏం జరిగింది? కుర్రోళ్ళకి ఏది కావాలన్నా, మనం పెద్దోళ్ళకి ఏం కావాలన్నా, పిండి కట్టలు కావాలన్నా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. సచివాలయాలు జరిగిపోతున్నాయి.